అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు నరేందర్ రెడ్డి. మేము సౌత్ ఆఫ్రికా ఎన్ఆర్ఐ నుంచి వచ్చినాము. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చడానికి కారణము భారీ మెజారిటీతో గెలిపించాలని సునీత గారిని. మన మాగంటి గోపీనాథ్ గారు చేసిన సంక్షేమ పదాలు ఆయన వాడవాడకు ఎంతో చేసిపోయాడు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మన సునీత గారిని గెలిపించడానికి వచ్చినాము. మన రామన్నది ఇలా రోడ్ షో ఉందని మేము సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాము. ఎట్లా అనిపిస్తుంది క్యాంపెయిన్ లో ఏమనిపించింది అసలు? అంటే ఏ పార్టీ ఇక్కడ ప్రపంచం సృష్టించనుంది? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మళ్ళీ వాళ్ళ అడ్డాన్ని కాపాడుకుంటుందా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్డా? మీకు ఎందుకంటే బయట నుంచి వచ్చింది కాబట్టి ఏ విధంగా ప్రజల నుంచి మీకు మీ ప్రచారానికి స్పందన వచ్చింది? ప్రజల నుంచి స్పందన 100% ఉంది. చాలా మెజార్టీతో గెలుస్తుందని చెప్తున్నారు. ఎంతోమంది చాలా ఏడుస్తున్నారు ఇక్కడ హైడ్రా కానీ ఏది కానీ ఈ సిటీలో. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన ఇంత అభివృద్ధి వాళ్ళు శూన్యం చేసి 2 సంవత్సరాలలో. మేము ఖాళీ మెజార్టీ కోసమే మేము ఎంతో అనుకున్నాము. ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోయే వరకు చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. జై తెలంగాణ, జై కేసీఆర్, 100% గెలుస్తున్నాం విత్ గుడ్ మెజారిటీ. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే మామూలుగా చూస్తూ ఉన్నాం తెలంగాణకు సంబంధించిన దాంట్లో మీరు ఎన్ఆర్ఐలు కాబట్టి ఒక గొప్పగా అంటే దేశంలో కాదు ప్రపంచంలో కూడా హైదరాబాద్ అనేది ఒక ఐటీ పరంగా కానీ లేకపోతే డెవలప్మెంట్ పరంగా కానీ ఉండే. బట్ ఈ 22 months ఏదైతే ఉందో కొంచెం ఎట్లా అనిపిస్తుంది? బయట దేశాలలో ఏమనుకుంటారు తెలంగాణ గురించి ఈ కాంగ్రెస్ పరిపాలన? వాళ్ళు జాబుల పరంగా చూసిన రియల్ ఎస్టేట్ పరంగా చాలా మంది బయట ఉన్న మిత్రులంతా ఎన్ఆర్ఐస్ అంతా వివిధ కంట్రీల్లో కూడా మా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఒకటే 53 దేశాలలో ఉంది. ఏది లేదు, ఏ పార్టీ ఈవెన్ నేషనల్ పార్టీ కూడా లేదు. అందరూ చాలా మంది మన హైదరాబాద్లో చుట్టుముట్టు మన తెలంగాణలో ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రు ఈ అభివృద్ధి చూసి. ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే అమ్ముకుందామంటే కూడా ఒక ప్రైజ్ వస్తలేదు వాళ్ళకు. ఇన్వెస్ట్మెంట్స్ అనేది వెనకకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ పిల్లలను కూడా తెచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి చాలా మంది మూవ్ అయ్యారు. బట్ దే ఆర్ అన్సర్టనిటీ వచ్చింది కాబట్టి వాళ్ళు హైదరాబాదు ఇంకా కొన్ని ఏళ్ళు అయితే ఇక్కడ అసలు మనకి ఉన్న ఈ డెవలప్మెంట్ అంతా శూన్యమైపోతుంది అని చెప్పి ఎన్ఆర్ఐలు అందరూ కలిసి బయలుదేరినాము. అయినంత మటుకు మాకు తోడు ఎంత అయితే అంత సాయం చేయాలి అని చెప్పి ఈ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో గెలిపియాలని చెప్పి మా ఎన్ఆర్ఐలు అంతా ఒకటే ముక్త కంఠంతో జై కేసీఆర్, జై తెలంగాణ, 100% బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ మేము గెలుస్తున్నాం. ఓకే అన్న మీ పేరేం పేరు? శ్రీనివాస్, సౌత్ ఆఫ్రికా. మేము ముగ్గురం నుంచి. అంటే ఎందుకు ఇంత మీకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంత అభిమానం ఎందుకు? అంటే ఎక్కడో మీరు ఉంటారు, బయట దేశాలు ఉంటారు, జాబ్ చేస్తే. ఇక మాది నల్గొండనే, ఎంత వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు ఎంత 10 ఏళ్ళలో ఎంత డెవలప్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళలో మనం మళ్ళీ వెనక పోతున్నాం. ముందుకు పోవాల్సింది వెనక పోతున్నాం. సో మాకు అది మేము ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అవి చూస్తున్నాం కదా, ఎంత మంచిగా ఉండే ఇండియాలోనే నెంబర్ 1గా పోయి మళ్ళీ ఇప్పుడు వెనక పోతున్నాం. అది మాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలకు ఫ్యూచర్కు ఎఫెక్ట్ కావద్దు కదా. సో కంపల్సరీ ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, వస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుంది. చేసిరా ఇక్కడ ప్రచారం చేసిరా? అంటే నిన్న నుంచి స్టార్ట్ చేస్తాం. ఎట్లా అనిపిస్తుంది? ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? స్పందన ఉంది, అందరూ చాలా హ్యాపీ. మళ్ళీ వస్తుందని ఒక ఉన్నది జనాలకైతే నమ్మకం వచ్చేసి. ఎందుకంటే 2 ఏళ్ళు వీళ్ళు చూసారు, వీళ్ళ వల్ల కాదు, ఏం చేయలేరని అర్థమైపోయింది. సో ఇప్పుడు ఇక ఇది ఛాన్స్ చూపియాలి. దీంతో మనకు నెక్స్ట్ కాంగ్రెస్ వద్దు అన్నట్టు తెలిసిపోతుంది. మీరేమంటారన్నా? డెఫినెట్లీ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాము మేము. నా పేరు జై విష్ణు, మాది వరంగల్. సో ఇప్పటి వరకు తెలంగాణలో ఏదైనా సంక్షేమ పథకాలని అభివృద్ధి కానీ జరిగింది ఓన్లీ బీఆర్ఎస్ తరఫున. సో తప్పకుండా మళ్ళీ ఈసారి కూడా సునీతక్కను భారీ మెజారిటీ గెలిపించే బాధ్యత మనది. అది ఎలాగూ జరుగుద్ది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇవాళ కానీ 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఎందుకు ఓటేసినామని బాధపడే వాళ్ళందరూ ఇప్పుడు చెప్పు దెబ్బ కొడతారు. తప్పకుండా 1,00,000 మెజారిటీ మినిమం తోటి గెలిచడం ఖాయం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్ ఎన్ఆర్ సౌత్ ఆఫ్రికా. దీంతో పాటు కొంచెం ఒకసారి ఇది కూడా తీసుకోండి, చూడండి. మొత్తం అంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినా కూడా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ తెలుగు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు ఒక గొప్ప ఆశయంతో ఖచ్చితంగా జూబ్లీస్లో బీఆర్ఎస్ జెండా ఎగరాలి, మళ్ళీ తెలంగాణ విశ్వవ్యాప్తం కావాలి, హైదరాబాద్ అనేది మళ్ళీ దేశ విదేశాల్లో కూడా పేరు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చేసి సౌత్ ఆఫ్రికా నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా తప్పనిసరిగా బీఆర్ఎస్ తోటే తెలంగాణ భవిష్యత్తు, కేటీఆర్ తోనే తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధి అనే సంగతి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈరోజు వాళ్ళ వ్యయ ప్రయాసాల కోర్చి కూడా అంత దూరం నుంచి కూడా వచ్చి ఈరోజు ప్రచారంలో కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చినటువంటి స్పందన కూడా మనతో తెలుపుతా ఉన్నారు. దీంతో పాటు కొంతమంది మనతో పాటు ఉన్నారు. ఒకసారి వీళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకల్కి సంబంధించి షేక్పేటకు సంబంధించినటువంటి మైనార్టీలు మనతో ఉన్నారు. మీ పేరేం పేరన్నా? కృష్ణ. నా పేరు కృష్ణ. సరే, ఉంటాను. ఓకే, ఏంటన్నా ఈ పరిస్థితి? ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే
ఒకటి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చి తెలంగాణ మొత్తం ఎలక్షన్ పెట్టినా సరే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ గెలిచినట్టుగా సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే పేదల కాంగ్రెస్ పార్టీ కాదు, పేదలు దోసుకునే కాంగ్రెస్ పార్టీ లెక్క రోజు పనిచేస్తుంది. అన్ని వర్గాల ప్రజలను కానీ అన్ని వ్యవస్థలను కానీ సర్వనాశనం చేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కావాలి అని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు అడుగుతున్నారంటే ఏ విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అన్న సంగతి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఇదే విషయానికి సంబంధించి జూబ్లీహిల్స్ అడ్డా ఎవరైనా వస్తే ఇంత ప్రాణాలతో కూడా బయటకు కొనిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నాం. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఓర్లేవది రాజకీయ స్టంట్ అండి. ఖాళీ గెలిచనాటికి మాట తప్ప గెలిచేది లేదు, ఏం లేదు. పక్కా గెలిచడం అంటే ఒక మాంగంటే సునీత గారు తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు. ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఎలక్షన్ పెడితే బీఆర్ఎస్ గెలుస్తుంది కదా. కాంగ్రెస్ ఊరికే మాటలతో ఏదో గెలిచాలని చెప్తుంది కానీ ఏమీ అభివృద్ధి చేసి కాదు అన్న సంగతి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. ఒట్టి మాటలతో ఏదో గెలిచాలని చెప్పేసి కాంగ్రెస్ పోల్లో ఏదో జిమ్మిక్కులు చేస్తున్నారు అంతే. మొత్తానికైతే ఏం లేదు. అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ జూబ్లీహిల్స్ లో? 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. జూబ్లీహిల్స్ ఏదైనా కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాదు, ఈనాడు పేదలు దోసుకునే కాంగ్రెస్ పార్టీ లెక్క ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాలన అందిస్తుంది తప్ప ఏ ఒక్కరికి కూడా మేలు జరిగినట్టు కాదు. ఈ రోజు తెలంగాణ జాతి మొత్తం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. కేసీఆర్ని అధికారంలోకి తెచ్చుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకోవాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన తెలంగాణ అభివృద్ధి అవుతుందని చెప్పేసి తెలంగాణ జాతి మొత్తం ఎదురు చూస్తుంది కేసీఆర్ కోసం.